ఇంత అభిమానం చూపించి నా బర్త్డే రోజున నాకు ఇట్లా సినిమా అనౌన్స్ చేసే అవకాశం కల్పించిన ప్రభు గారికి, అట్లాగే మా ఫ్రెండ్, నా డియరెస్ట్ ఫ్రెండ్, అమెరికాలో ఉంటారు ఆయన, డాక్టర్ మురళి గింజుపల్లి అని, ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాను బాగుంది సార్ సినిమా అంటే ఫస్ట్ అసలు ప్రభు గారు చూసి ఒక సినిమా బాగుంది, అది కుర్రాడు బాగున్నాడు అని డైరెక్టర్ హరిని పరిచయం చేసి ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్న తర్వాత మురళి గారు పరిచయం అవటం, ఎప్పటి నుంచో తెలుసు, సరే ఇట్లా ఒక సినిమా ఉంది మనం ప్రొడ్యూస్ చేద్దాం సార్ అంటే మీరు చూసిన తర్వాత ఓకే సార్ అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాను ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సినిమా తర్వాత మీ అందరూ చూపిస్తాం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ప్రభు గారు చెప్తారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. ఈరోజు రేవు చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు మీతో షేర్ చేసుకోవటం కోసం నేను కొంచెం సవివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఐ విల్ టేక్ ఎ లిటిల్ టైం. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తా సుబ్బు, బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇదే వేదిక మీద మనం ఎన్నెన్నో వందల ఫంక్షన్లు చూసుకున్నాము. అటువైపు ఎదురుగా కూర్చొని ప్రశ్నించే జర్నలిస్ట్గా నేను ఇక్కడ కనిపించాను మీ అందరికీ. అలాగే ఇటువైపు ఎన్నెన్నో కార్యక్రమాలకు ఒక గెస్ట్గా నేను పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రోజున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రేవు చిత్రానికి నిర్మాణ సారథి, అయితే నిర్మాణ పర్యవేక్షకుడు అనేటువంటి హోదాలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అసలు ఎలా జరిగింది ఈ జర్నీ అనేటువంటిది, ఇంత సడన్గా ఒక చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించేటువంటి అవకాశం అనేటువంటిది ఎలా వచ్చింది, అసలు హౌ దిస్ జర్నీ స్టార్టెడ్ అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు అసలు ఏమిటి మమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసింది ఏంటి రేవు అనేటువంటి సినిమాలో. మన సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తుంటాం ఎన్నెన్నో సినిమాలు, ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మనం చూడటము, ఆ సినిమాలకు రివ్యూలు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సినిమాలు బాగుంటే మెచ్చుకుంటాం, బాగలేకపోతే నేను ఈ మధ్య మాత్రం నోరు మూసుకొని కూర్చుంటున్నాను. సినిమాలు బాగుంటే మాత్రం అద్భుతంగా ఆహా ఓహో అని చెప్పేసి చక్కని రివ్యూలు అయితే ఇస్తాను, చక్కని అప్రిషియేషన్ ఇస్తున్నాను. సినిమాలు బాగలేదు, మనకు నచ్చలేదు అనుకున్నప్పుడు మాత్రం ఎలాంటి రివ్యూలు చెప్పట్లేదు. లేనిపోయిన కాంట్రవర్సీలు కాకుండా సినిమాని కిల్ చేస్తున్నాం అనేటువంటి ఇది వస్తుంది, అపవాదం వస్తుంది. కాబట్టి ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఒక సినిమా చూసిన తర్వాత ఈ సినిమా అనేటువంటి దాంట్లో విషయం ఉంది, దీన్ని ప్రమోట్ చేయాలి, దీన్ని షోల్డర్ చేయాలి, ఇలాంటి ఒక సినిమాని ప్రమోట్ చేయటం అనేటువంటిది దీంట్లో ఒక భాగస్వామిగా ఉండటమే కాకుండా ఒక మీడియా పర్సన్గా కూడా దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ సచ్ ఎ ఫిలిం అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు కలిగింది. నేను గుంటూరు, మా నేటివ్ ప్లేస్ గుంటూరుకు వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను, సార్ ప్రభు గారు నమస్కారం అండి అని పలకరించారు. ఎవరంటే నా పేరు హరిబాబు అండి, నేను ఇట్లా నాటకాలే వేస్తుంటాను, ఈ మధ్యన ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశానండి అని. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్ అండి అని అన్నాను. ఆయన ఏదో డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తుంటారు. అంటే ఒకసారి చూడండి సార్ చిన్న షో రీల్ చూడండి సార్ ఈ సినిమాకి సంబంధించి అని చెప్పి తన సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక చిన్న 4-5 మినిట్స్ ఒక షో రీల్ లాంటిది నాకు చూపిస్తుంది. చూడగానే రీల్ చాలా బాగుంది. ఇందులో పెద్ద యాక్టర్లు కాదు, పెద్ద కాదు, అసలు ముఖం తిరిగిన యాక్టర్లే ఉన్నారు. ఏ ఒక్కళ్ళకి కూడాను పూర్వ పరిచయం అనేటువంటిది లేదు. దాదాపు నాటక రంగంలో కొన్ని నాటకాలు అయినా ఆడుండవచ్చు, ఏదైనా పాత్రల్లో చిన్న పాత్రలు చేసి ఉండొచ్చు. కానీ అసలు ప్రతి ఒక్కళ్ళు కూడాను, తెర మీద కనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలరా కొత్త వాళ్ళు అనేటువంటిది మనం ఎప్పుడో కేర్ ఆఫ్ కంచరపాలెం అనేటువంటి సినిమాలో చూసాం. అస్సలు ఆల్ టుగెదర్ న్యూ ఫేసెస్, బట్ దే హ్యావ్ ఎక్సెల్డ్ త్రూ అవుట్ ద రన్ టైం మొత్తం. అలాగే ఈ మధ్యకాలంలో బలగం అనేటువంటి సినిమాలో చూసాం అద్భుతమైనటువంటి నటన. పాత్రలు సహజంగా జీవించటం అంటే ఎలా ఉంటుంది, పాత్రలు ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా ఆ పాత్రోచితమైనటువంటి నటన అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది చూడటం జరిగింది. అలాంటి ఒక పాత్రోచితమైనటువంటి నటనకి తప్ప ఎక్కడా కూడా నటిస్తున్నారు అనేటువంటిది కాకుండా కేవలం బిహేవ్ చేస్తున్నాయి, ద క్యారెక్టర్స్ ఆర్ బిహేవింగ్ దేర్ క్యారెక్టర్ అనేటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. సరే బాగుందంటే చూద్దాం, తర్వాత మాట్లాడదామండి అని అన్నాను. ఆ తర్వాత ఈ సినిమా మొత్తాన్ని ఫినిష్ చేసుకొచ్చి ఒక కాపీ ఇచ్చింటూ ఒక బిఫోర్ ద ఫైనల్ వెర్షన్ కంటే ముందు ఒక రఫ్ కట్ అనేటువంటిది చూపించిన తర్వాత ఎస్
వీ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం అండ్ రిలీజింగ్ దిస్ ఫిలిం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. నేను దీనికి నాకు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు, సహకరించే వాళ్ళు ఎవరు, ఈ జర్నీలో నాతో చేతులు కలిపే వాళ్ళు ఎవరు అనేటువంటి దీంట్లో నేను ప్రయత్నిస్తున్నప్పుడు మన మిత్రుడు ప్రవక్త నేను రాంబాబుకు చూపించడం జరిగింది. రాంబాబు కూడా ఆరతి రోజు ఫస్ట్ టైం నాతో పాటు మొత్తం సినిమా అనేటువంటిది ఒక తన ఆఫీసులోనే ల్యాప్టాప్లో చూడటం జరిగింది. సినిమాని చూసిన తర్వాత బాగుందండి, మనం దీనికి ఏదైనా చేద్దామండి అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఒక పర్సన్ ఒక సినిమాని ఈ రోజున సినిమా తీసిన వాడు గొప్పోడు కాదు, సినిమా రిలీజ్ చేసినవాడు గొప్పోడు. ఈ సినిమాని ఆర్థికంగా నిలబెట్టగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి, ఆర్థికమైనటువంటి స్థోమత కావాలి, దీనికి నిర్మాతగా వ్యవహరించేటువంటి వ్యక్తి కావాలి. వీళ్ళంతకుముందు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళెవరు, వాళ్ళ చరిత్ర ఏంటో చెప్తాను నేను మళ్ళీ అనుకున్నప్పుడు ఒక వ్యక్తి పేరు సూచించారు, రాంబాబు చెప్పడం జరిగింది. ఆయనే డాక్టర్ మురళీ గింజపల్లి గారు, ఎన్ఆర్ఐ. ఆయనకి సినిమా పట్ల ఎన్ఆర్ఐలు చాలామందికి సినిమాలు తీయాలనేటువంటి ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది, విపరీతమైనటువంటి పిచ్చి ఉంటుంది, కానీ సినిమా మీద అవగాహన మాత్రం ఉండదు. చాలామంది ఎన్ఆర్ఐలు కోటాను కోట్లు సంపాదించి అక్కడ భారతదేశంలో మన సొంత దేవుల్లో ఒక మంచి సినిమా తీసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు, కానీ దానికి తగినటువంటి అవగాహన ఏమాత్రం ఉండదు. కానీ మురళీ గారికి మాత్రం సినిమా పట్ల ఉన్న నాలెడ్జి, సినిమా పట్ల ఉన్న ఆసక్తి, ఆ ప్యాషన్ అనేటువంటి వాటిలో చాలా డెప్త్ ఉంది. ఆయనకి చెప్పిన వెంటనే, ఆయన సినిమా చూసిన వెంటనే కాపీ చూపిస్తాను, మీరు చూడండి, మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వండి అంటే, అదన్నీ తర్వాత అండి, నేను ఇండియా వచ్చినప్పుడు చూస్తాను, ముందు మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి ఈ సినిమాని ఎస్ ఐఎమ్ దేర్ బిహైండ్ యూ అని చెప్పేసి ఆయన మురళీ గారు రావటం, ఆయన సంహిత ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటిది వాళ్ళ బాబు పేరు మీద చెప్పినటువంటి వ్యవస్థీకరించినటువంటి బ్యానర్ ఆల్రెడీ గతంలో ఎప్పుడో, దీనికి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందితో అనుబంధం ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చక్కని రిలేషన్షిప్ ఉంది తనకి, మురళీ గారికి. అంటే హీఈస్ మే బీ న్యూ టు ద ఇండస్ట్రీ, బట్ ఇండస్ట్రీలో రిలేషన్స్ విషయంలో ఆయనకి ఏమీ కొత్త కాదు. చాలామంది సినీ ప్రముఖులతో ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి టేస్ట్ ఉంది. సో ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం. సో ఆ విధంగా ఇది. ఇక ఈ రేవు సినిమా వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అని ఒక సామెత ఉంది మనకి. అంటే మనుషులు చూస్తే, వీళ్ళని చూస్తే ఇంత ఇది చేసింది నన్ను అనేవాళ్ళు ఆ రోజుల్లో. నేను స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనేటువంటి పుస్తకం రాసినప్పుడు నన్ను వేదిక మీదకి పిలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఏమయ్యా నువ్వంటే ఈ పుస్తకం రాసింది, ఇంత చిన్నపిల్లడు నువ్వు రాసావా అని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సర్ప్రైజింగ్గా చూసి, ఎందుకంటే వీడియో యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఉంటాడు, ఇంత పుస్తకం రాయటం ఏంటి అని, రౌడీ ఫెలో అనేటువంటిది అందరూ నన్ను అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఆ రోజుల్లో, రౌడీ జర్నలిస్ట్ అని. ఆ విధంగా నాకున్నటువంటి పేరుకి నేను ఇచ్చినటువంటి అవుట్పుట్కి ఒక సంబంధమే లేనటువంటి ఒక సందర్భం అది ఏదో ఇదేం గొప్పగా చెప్పటం కాదు. అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అంటే, ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని మీరు అనుకోవచ్చేమో. ఎలాంటి అనుభవం లేనటువంటి హరినాథ్ పులి. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ యంగ్ బాయ్. ఎంత చక్కగా తీశాడంటే సినిమా, ఆ డెప్త్ అనేటువంటిది పాత్రలు. ఇది సినిమా నేపథ్యం ఏంటంటే రేవు అంటే మనకు తెలుసు, ఓడరేవు, సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు జీవించేటువంటి, మత్స్యకారుల యొక్క జీవన విధానానికి ప్రస్థానంగా ఉండేటువంటి ఒక ప్రదేశం రేవు. ఆ రేవులో మనిషి జీవితంలో మనకు సమాజంలో కూడాను పెద్దవాడు చిన్నవాడు అని అంటారు. పెద్దవాడికి చిన్నవాడికి మధ్య నిత్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. పెద్దవాడిది దోపిడీ, చిన్నవాడిది దోపిడీకి గురవ్వటం. ద హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ద రికార్డ్ ఆఫ్ వార్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటారు. ఉన్నోడికి లేనివాడికి మధ్య ఉన్నటువంటి పోరాటమే చరిత్ర అంటారు. అలాగే సముద్రంలో కూడా పెద్ద చేప చిన్న చేప, పెద్ద వేట చిన్న వేట అని ఉంటాయి. చిన్న చిన్న పడవలు వేసుకొని వెళ్ళే వాళ్ళకి సముద్రం నుండి చిన్న చిన్న సన్న చేప దొరుకుతుంది. అదే బోటు మరబడవలు వేసుకొని, సీమర్లు వేసుకొని సముద్రం లోపలికి వెళ్ళి వేటాడే మత్స్యకారులకు పెద్ద పెద్ద చేపలు, తిమింగలా లాంటి పెద్ద పెద్ద చేపలు పడతాయి. అయితే వీళ్ళ మధ్య ఎప్పుడు ఆ పోరాటం అనేటువంటిది, ఆ సంఘర్షణ, ఉనికి కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని జరుగుతుంటుంది. అలాంటి ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక చిన్న పాయింట్ను నేపథ్యంగా తీసుకొని ఆ తీర ప్రాంతంలో, ఆ పల్లెలో, రేపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారుల జీవితంలోని బ్లాక్ అండ్ వైట్స్ మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించినటువంటి సబ్జెక్ట్. దట్ ఈస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ రేవు కథ. ఆ పాత్రల మధ్య సంఘర్షణ, ఆ పాత్రలను నడిపించిన విధానం,
ఇక నమ్మని చెప్పింది. కానీ మరొక విషయం ఏంటంటే ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద యాక్టర్స్ రియల్లీ మర్చిపోయింది నాకైతే. ఈ కుర్రోళ్ళ తర్వాత ఆ సినిమాలు చూసిన తర్వాత ఇద్దరు యంగ్ విలన్స్, ఇద్దరు హీరోలు. ఆ హీరోలు ఇద్దరిని నాకు పరిచయం చేస్తే అతను అమెరికాలో ఉంటాడు, ఇంకొక తను ఇక్కడే ఉన్నాడు. ఇక అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని పరిచయం చేస్తే వీళ్ళ ఈ క్యారెక్టర్ చేసిందంటే మనం డోంట్ బిలీవ్ అనమాట. వి కాంట్ బిలీవ్. ఆ తెర మీద చూపించినటువంటి ఆ వైవిధ్యం, ఆ నటనలో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో కానీ ఆ పాత్రలని డైరెక్టర్ ట్రీట్ చేసినటువంటి విధానం కానీ చూస్తే రియల్లీ షాకింగ్, వెరీ షాకింగ్. అలాంటి ఒక అద్భుతమైన నటనకి ఒక పట్టాభిషేకం జరిగింది అనేటువంటి అద్భుతమైన ఫీలింగ్ కలిగించినటువంటి పాత్రలు క్రియేట్ చేయడం జరిగింది. ఆ చిత్రీకరణ అలా జరిగింది. ఆ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉంది. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ప్రతి నటుడు కూడా. సాధారణంగా ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే ఆ రోజుల్లో శివ అనేటువంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో తెర వెనుక కనిపించడం ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్, ఒక చిన్న డైలాగ్ చెప్పిన జూనియర్ ఆర్టిస్ట్ కూడా జీవితకాలం రిజిస్టర్ అయిపోయాడు ప్రేక్షకుల మనసుల్లో. పెద్ద స్టార్స్ ఏమయ్యారు, వాళ్ళ స్థాయికి ఏ స్థాయికి వెళ్ళారంటే మనకు తెలుసు. కానీ ఒక చిన్న డైలాగ్ చెప్పిన జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆ విధంగా ఈ సినిమాలో ప్రతి చిన్న పాత్రలో కనిపించినటువంటి యాక్టర్ కూడా రిజిస్టర్ అయ్యే స్థాయిలో ఆ పాత్రల చిత్రీకరణ జరిగింది. దానికి ఎంతో అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్లు చేస్తే కానీ అది కావదు. కానీ ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా డైరెక్టర్ హరినాథ్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇక ఆర్టిస్టులు 1 by 1 నేను పరిచయం చేస్తాను. పేర్లు నాకు తెలియవు, మైకి పెడతాను. అజయ్, ఎస్ అజయ్, వన్ ఆఫ్ ద హీరోస్. ఆ మత్స్యకారుల్లో ఇద్దరు శ్రద్ధకులు అనమాట. శ్రద్ధకులు అంటే బాబా మధ్యలో అన్నదమ్ముళ్ళు అంటారు, తోడల్లుళ్ళు. ఎస్, తోడల్లుళ్ళు, శ్రద్ధకులు తోడల్లుళ్ళు. ఆ తోడల్లుళ్ళేనా బాబా మద్దులు. ఎస్, బామర్దులు క్యారెక్టర్స్ ఇవి. ఇద్దరు చాలా అద్భుతంగా అయితే ఇతను ఒకడు, తను ఇంకొక అతను వంశీ అమెరికా యూఎస్లో ఉన్నాడు. తను ప్రమోషన్ స్టాండ్కి వస్తాడు. చాలా బాగా నటించారు. నెక్స్ట్ ఈ క్యాండిడేట్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతను వన్ ఆఫ్ ద విలన్స్. ఏం పేరు? హేమంత్. ఇంత సాఫ్ట్గా కనిపిస్తున్నాడు కదా, తెర మీద ఇతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూస్తే మతిపోతుంది. ఎంతటి దొంగ రాస్కెల్ వీడు అని మనం షాక్ అవుతాం. అంత తెర మీద అంత ఇదిగా ఎగరస్గా కల్పిస్తున్న అతను వెరీ సాఫ్ట్ బాయ్. హేమంత్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇక పెద్ద ఆయన, వారి పేరేంటి? యాంటోనీ గారు ఫాదర్ క్యారెక్టరు. రియల్లీ ఆ మత్స్యకారుల జీవితాల్లో ఉండేటువంటి ఆ పోరాటం మొత్తాన్ని తన కళ్ళలోనూ తన అభినయంలోనూ చూపించినటువంటి వండర్ఫుల్ యాక్టర్. ఆయన వాయిస్ మెయిన్ రియల్లీ అద్భుతం, మర్చిపోయింది నాకైతే. ఆ వాయిస్లో ఉన్నటువంటి మెటాలిక్ సౌండ్ అనేటువంటిది చాలా గొప్పగా చేశారు. థ్యాంక్ యూ జన్ గారు. భాష ఆర్ట్ డైరెక్టర్ అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని చాలా చక్కగా తను సహకరించబట్టి చక్కని నేపథ్యాన్ని చూపించగలిగాడు. ఏమిటి సముద్ర పట్టుకు వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది అనుకోవటం కాదు. అక్కడ కావాల్సినటువంటి ప్రతి పరికరం వెనుక ఒక ఆర్ట్ డైరెక్టర్గా కూర్చుంటుంది. ఇట్స్ ఏ వండర్ఫుల్ జాబ్. అది తను క్యారెక్టర్ కూడా చేశారు కదా. అవునవును. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇంతవరకు ఉన్నారు. ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి వీళ్ళందరూ రావాలి. అమెరికాలో ఉన్నప్పుడు వంశీ రావాలి. అంతా మేము నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేవు. ఇలాంటి ఒక సినిమాను మేము ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడం కోసం చేసిన ప్రయత్నాల్లో నిలబడినటువంటి మురళీ గారు వన్స్ అగైన్, లేకపోతే మళ్ళీ అగైన్ ఈ సినిమా మళ్ళీ కథ మొదటికి వచ్చి ఉండేది. మురళీ గారు లాంటి ఒక టేస్ట్, అభిరుచి కలిగినటువంటి నిర్మాత దొరకటంతో రేవు అనేటువంటిది అతి త్వరలో ప్రేక్షకులకు డేట్ ఆల్రెడీ మేము ఫిక్స్ అయ్యాం. బట్ ఇప్పుడు అనౌన్స్ చేయట్లా. మిగతా అన్ని వెసులుబాట్లు చూసుకొని అప్పుడు డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం మీడియా మిత్రులందరికీ మేము ప్రత్యేకించి వీ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ ఇలాంటి ఒక సినిమా నిలబడితే ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయటానికి అవకాశం ఉంది. ఎన్నెన్నో ఆగిపోయిన సినిమాలను ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి మురళీ గారు. అలాంటి ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి మురళీ గారు, డాక్టర్ గింజుపల్లి మురళీ గారు. ఆయన నేపథ్యం గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళ అబ్బాయిని ఒక యూనివర్సిటీలో చేర్పించడం కోసం తీసుకెళ్లారు. ఒక మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి చేర్పించడం కోసం తీసుకెళ్తే ఆ యూనివర్సిటీ అన్నింటిలో చేర్పిచ్చి సీట్ ఇచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ వాళ్ళు
వాళ్ళకున్నటువంటి కొన్ని మ్యాటర్లు, కొన్ని విషయాలు ఈయన దగ్గర వెల్లడిస్తే ఓకే డోంట్ వరీ ఐ విల్ సీ అని చెప్పేసి ఆ యూనివర్సిటీని కొనేసినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి మురళీ గారు. అంత అనుభవం, అంత టేస్ట్, ఎన్ఆర్ఐగా దేశ విదేశాల్లో విపరీతమైనటువంటి రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇది సాధారణమైన వ్యక్తి కాదు. ఈయన ఈ సినిమా చూసిన వెంటనే ఇది ముందు మేము చెప్పాం కదా, ఇదండి సంగతి ఇట్లా ఉందండి అంటే మీరు గో హెడ్ అండి నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చేసి ఈ సినిమా సంబంధించి కొన్ని ఆర్థిక వనరులు ఆయన సమకూర్చడం జరిగింది. ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఆయనకి సినిమా చూపించడం జరిగింది. సినిమా చూపిస్తే ఆయన ఆనందాన్ని మేము కట్టేయటానికి ఆయన్ని కంట్రోల్ చేయటం నా వల్ల కాల. అందుకని చెప్పి ముందు ఈయనకి మురళీ గారికి సార్ మీరు ఉండండి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంతగా ఎగ్జైట్ అయ్యారు ఆయన సినిమా చూసిన తర్వాత. ఇంకొక విషయం, మేమేదో చెప్తున్నాం కాబట్టి ఇది ఓవర్ ఎగ్జాగరేట్ చేస్తున్నామని కాదు. ఒక సినిమాని మనం ఒక్కొక్క ఫ్రేమ్ లైన్లో చూస్తాం, కొన్ని లిమిటేషన్స్లో చూస్తాం. ఈ సినిమాని తీసుకెళ్ళిపోయి మన బాహుబలి లెన్స్లో మనం చూడలేము, ఇంకొక పెద్ద పుష్ప లెన్స్లో చూడలేము. ఈ సినిమా చూసేటప్పుడు ఉండాల్సినటువంటి లుక్ పాయింట్, వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. ఒక కల్ట్ క్లాసిక్ అనేటువంటి అభినందన మాత్రం అందుతుంది అనేటువంటి నమ్మకము, ఫెయిత్ మాకుంది. కాబట్టి ఈ సినిమాని తీసుకెళ్ళడానికి మేము ముందుకు వచ్చాము. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు బీ విత్ అస్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ టు మేక్ దిస్ ఎ బిగ్ సక్సెస్. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన పాత్రికేయులకు, పెద్దవారికి నా కళాభివందనాలు. ముందుగా డైరెక్టర్ గారు మరి నన్ను ఏం చూసి ఎన్నుకున్నారు. మేము మట్టి ముద్ద లాంటి వాళ్ళం. తన మనిషి 5 అడుగులు ఉంటారో ఉండరో కానీ మేము చేసినటువంటి రోజుల్లో కూడా మనిషిలో కోపం అంటూ లేదు. ఏదో మాకు చిన్నపిల్లవాడు చెప్పినట్టు చెప్తూ ఉంటారు. మా మట్టి ముద్దల్ని తను ఇష్టం వచ్చినట్లుగా మలుచుకున్నారు. ఈ మా నటన కానీ మా వాయిస్ కానీ ప్రతి ఒక్కటి ఇది డైరెక్టర్ గారికి చెందవలసింది. తర్వాత చిన్నపిల్లోళ్ళలాగా చేస్తూ ఉండేవారు ప్రతి ఒక్క విషయంలో కూడా. తర్వాత డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి, నాతో నటించండి సహనటులకి, పాత్రికేయులకి, పెద్దలకు అందరికీ నా కళాభివందనాలు తెలుపుకుంటూ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటాను. ఇక్కడికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభు గారికి, అలాగే మురళీ గారికి, రాంబాబు గారికి, డైరెక్టర్ హరికి, నాతో పాటు వర్క్ చేసిన సహనటులు అండ్ ఈ చిత్రానికి పనిచేసి ఇక్కడికి రాలేనటువంటి కొంతమంది టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హరి గురించి చెప్పాలండి. ఒక మనిషి సంకల్పం గొప్పదైతే దానికి ఎన్ని అవరోధాలు, అడ్డంకులు వచ్చినా సరే తను తలపెట్టిన కార్యక్రమం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది, ముందుకు వెళ్తుంది అనడానికి ఉదాహరణ ఇది. మేము ఇంత కష్టపడి పనిచేసి ఇది చేసినా కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేము అందరం ఆగిపోయిన తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మా బాహుబలి ప్రభు గారు. ఇది కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు అనిపించచ్చు కానీ సహాయం పొందిన వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఏంటనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఇది పనిచేసిన తర్వాత చేసేటప్పుడు మేము చాలా ఇంట్రెస్ట్తోనూ చాలా ఉత్సాహంతో చేసిన తర్వాత కొంతకాలానికి అదంతా నీరు గారిపోయింది. అరే మనం ఎంత కష్టపడింది ఇక్కడి వరకే రావడానికైనా అనిపించినప్పుడు లేదు నేను మీకున్నాను అని మాకు ముందుకు వచ్చి మమ్మల్ని వెనుతట్టి ఇలా ప్రోత్సహించిన ప్రభు గారికి చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ ఆ తర్వాత రాంబాబు గారికి కానివ్వండి, మురళీ గారికి కానివ్వండి, ప్రభు గారి మాట విని ఆయన్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకుని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ చిత్రంలో పనిచేసిన నా సహనటులు ఉన్నారు. దాంట్లో ప్రభు గారు మెన్షన్ చేసినట్టుగా వంశీ కావచ్చు, ఇంకా హేమంత్ అండ్ ఇంకొక విలన్ క్యారెక్టర్ చేశాడండి సుమేష్ అని, తను కేరళ నుంచి వచ్చాడు. చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే జనరల్గా
హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ అనేది ఏ సినిమాలోనైనా చాలా గొప్పగా ఉంటుంది. కానీ అంతకు మించి ఉన్నది ప్రతినాయక్ పాత్రలు చేసినటువంటి హేమంత్ అండ్ సుమేష్ క్యారెక్టర్స్. నిజంగా మేము కూడా ఆ క్యారెక్టర్స్తో లోలో పడిపోయామంటే అంత బాగా క్యారెక్టరేషన్స్ ఉంటాయి. అండ్ వాటిని అలా తీర్చిదిద్దిన డైరెక్టర్ హరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ అందరూ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళేలాగా మంచి ప్రమోషన్స్తో మాకు మంచి పేరు తీసుకొచ్చేలాగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు గారికి అండ్ హరికి, రాంబాబు గారికి అండ్ మురళి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.